श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। రమణ పెరియ పురాణము కె నంబియార్ 1932లో కె నంబియార్ అనబడే మలయాళీ అంటే కేరళకు చెందిన సివిల్ ఇంజనీర్ ప్రభుత్వోద్యోగిగా ఉంటూ తిరువణమలైలో రోడ్లు వేయించారు. ఆయన మొట్టమొదటి తారు రోడ్డును ఆసుపత్రి నుండి రమణాశ్రమానికి వేశారు. ఆయన భక్తి అలాంటిది. ప్రభుత్వము ఈ పని గురించి తనను ప్రశ్నిస్తుందేమోననే బెంగ ఏమీ లేదు ఆయనకు. ఆయన 1932లో ఆశ్రమానికి రావటానికి ముందు నేనెవరును అనే పుస్తకానికి మలయాళ భాషలోని అనువాదాన్ని చదివారు. జీవించి ఉన్న మహర్షి అనే సమాసము ఆయన దృష్టిని ఆకర్షించింది. ఆయన పెద్దగా నవ్వేశారు. ఎందుకంటే మహర్షులు అనే వాళ్ళు 1000 సంవత్సరాల కిందట ఉండేవారు, కానీ ఇప్పుడు ఉండటం అనేది ఆయనకు నమ్మలేని విషయంగా అనిపించింది. ఆ పుస్తకంలో ఉన్న విషయాన్ని అపహాస్యం చేసి నమ్మడానికి నిరాకరించారు. కానీ ఆ మర్నాడే ఆయన యొక్క ఇంకొక స్నేహితుడు, అలా చేయకు, నేను స్వయంగా ఆయనను చూశాను, ఆయన నిజంగానే మహర్షి, మనం అక్కడకు వెళ్దాము అన్నారు. ఆయన ఆ విధంగా భగవాన్ దగ్గరకు వచ్చారు. భగవాన్ తన దృష్టిని ఆయనపై ప్రసరించగానే ఆయనకు వశీభూతులు అయిపోయారు. 1 గంట తర్వాత ఆయన ఆశ్రమాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆయన ఈ విధంగా అనుకున్నారు. ఆశ్రమాన్ని వదిలి రాగానే నా హృదయము ఒక గొప్ప ఆధ్యాత్మిక అయస్కాంతానికి, మానవ శరీరంలో ఉన్న దైవత్వానికి నిరోధించలేని విధంగా ఆకర్షింపబడింది. గ్రాంట్ డఫ్ అనే ఆయన అంతకు పూర్వమే అటువంటిదే అయిన తన అనుభవాన్ని వర్ణించారు. కానీ నంబియారు దానిని చదివి ఉండలేదు. ఆయన అన్న మాటలు ఆయన స్వీయ అనుభవంతో అన్నవే. గురువు అనుగ్రహం వల్ల నంబియార్ అప్పటి నుండి తరచుగా భగవానుని దర్శిస్తూ ఉండేవారు. నంబియార్ సోదరి భర్త ప్రభుత్వ వైద్యాధికారిగా తిరువణమలైలో నియమింపబడ్డారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నంబియార్ భగవానును దర్శిస్తూ ఉండేవారు. నంబియార్ బావగారు నాస్తికులు. సాధువులందరూ మూర్ఖులు, సోమరిపోతులు అని ఆయన అంటూ ఉండేవారు. కానీ మరలా అనుగ్రహం ఎట్లా ప్రవహిస్తుందో చూడండి. భగవానుకు పంటి నొప్పి వచ్చింది. ఆయనకు వైద్య సేవ అవసరమైంది. నంబియార్ బావగారు ఆ సమయంలో ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉండుటచే ఆయన భగవానుని చూడవలసి వచ్చింది. నేను ఆయనను కేవలం రోగిగానే చూస్తాను అని గట్టిగా చెప్పారు. ఆ వైద్యుడు డాక్టర్ పి.సి. నంబియార్ తరువాత నేను ఆయనను కలుసుకున్నప్పుడు ఇలా చెప్పారు. గణేశన్, నేను చాలా అహంకారంతోనూ అమర్యాదతోనూ ఉన్నాను. ఆయన పన్ను పీకడానికి వెళ్ళినప్పుడు భగవాన్తో నీ నోరు తెరువు అన్నాను. కానీ భగవాన్ స్పర్శ ఆయనలో గొప్ప మార్పును తెచ్చింది. సంపూర్ణమైన మార్పు ఆయనలో సంభవించి ఆ నాస్తికుడు కాస్త ఒక భక్తుడిగా మారిపోయారు. 1936లో కె నంబియార్ కూడా తిరువణమలైకు బదిలీ చేయబడ్డారు. ఆ సమయానికి మహర్షితో ఆయన అనుబంధం అన్ని విధాలుగాను అన్ని కోణాలలోనూ బలపడింది. ఆశ్రమములోని ఒక ఉత్సవ సమయంలో నంబియార్ భగవాన్ సమక్షంలో భోంచేయాలనుకున్నారు. భగవాన్ భోంచేస్తూ ఉండగా చూడాలి అని తనలో తాను అనుకున్నారు. అక్కడ చాలా పొడుగు క్యూ ఉన్నప్పటికీ శిష్యుని ఆర్తి వలన, గురువు అనుగ్రహం వలన ఆయన సరిగ్గా భగవాన్ ఎదురుగా భోజనానికి కూర్చోవటం సంభవించింది. అన్నం వడ్డించబడుతున్నప్పుడు ఆయన గర్వంతో పొంగిపోయి నా ప్రార్థన అంగీకరింపబడింది అనుకున్నారు. రమణాశ్రమంలో అన్నాన్ని ఒక పెద్ద గిన్నెలో తెచ్చి వడ్డిస్తారు. తన ప్రార్థన అంగీకరింపబడింది అని ఆయన అనుకుంటున్నంతలో ఆయనకు వడ్డింపబడిన అన్నం గడ్డ ప్లేటులో నుండి దొర్లిపోయింది. భగవాన్ నంబియార్ వంకకు చూసి అన్నారు, అదు తాన విళుందదు తానే విళుందుదుత్తు. దాని అర్థం,
అది దానంతట అదే జరిగిపోయింది. అందుకని అది అద్భుతమని భావించరాదు. అది కేవలము అనుగ్రహం వల్ల జరిగింది. తాను కోరుకున్నట వలన జరగలేదు. నంబియార్ నాతో అన్నారు, ఆ భగవాన్ దానంతటిదే దొల్లిపోయింది అన్న క్షణం నుండి ఎన్నో అద్భుతాలు నా జీవితంలో వరుసగా జరిగిపోయాయి. ప్రతిదీ ఒక కలలాగానే ఉండేది. ఒకరోజు భగవాన్ ఆయన కలలో కనిపించారు. ఆయన నంబియారుకు నల్ల గుడ్డతో బైండు చేసిన ఒక నోటు పుస్తకాన్ని చూపించారు. ఆయన ఆ పుస్తకం యొక్క మందము, పేజీల సంఖ్య, సైజు చూపించారు. భగవాన్ కల్లో నాకు ఈ నోటు పుస్తకం కావాలన్నారు. నంబియార్ అర్ధంతరంగా నిద్రలేచి టేబుల్ డ్రాయర్ లాగి చూశారు. డ్రాయర్లో సరిగ్గా అలాంటి నోటుబుక్కే ఉంది. ఆ నోటు పుస్తకము చేత పట్టుకుని పరుగున భగవాన్ వద్దకు వెళ్ళి, భగవాన్, మీరు నా కలలో కనిపించి ఈ పుస్తకాన్ని అడిగారు అన్నారు. భగవాన్ తన పరిచారకుని వైపు తిరిగి అన్నారు, నేను గత 3 రోజులుగా ఇదే పుస్తకం కోసం నేను అడుగుతున్నాను. నేను ఈ వివరాలన్నీ కూడా నీకు చెప్పాను అన్నారు. చూడు, నంబియార్ దానిని తీసుకువచ్చారు. భగవాన్ పరిచారకుని అటువంటి పుస్తకం కావాలని అడుగుతున్నారు. ఎందుకనంటే ఆయన కావ్యకంఠముని యొక్క రమణ గీతను మలయాళ భాషలో వ్రాయాలనుకున్నారు. చూడండి, నంబియార్ ఆ పుస్తకాన్ని భగవాన్కి ఎలా తెచ్చిచ్చారో. కానీ నంబియార్ గుర్తించుకుని అన్నారు, అదుతానా విళందవు. అది దానంతట అదే జరిగిపోయింది. అది ఏమీ అద్భుతం కాదు. అది అనుగ్రహం వల్లనే జరిగింది. మరొక సందర్భంలో నంబియార్కు ఇంకా స్పష్టమైన కల వచ్చింది. భగవాన్ పాత హాలులో కూర్చున్నప్పుడు అక్కడ శ్రీధర్ అనే యోగి ప్రాణాయామం చేస్తున్నట్లు కలగన్నారు. ఆయన ఎంత ఏకాగ్ర చిత్తంతో ప్రాణాయామం చేస్తున్నారనంటే అగ్ని కణాలు ఆయన శరీరం నుండి, తల నుండి కూడా వెలువడటం మొదలుపెట్టాయి. ఆయన భగవాన్ని ఈ విధంగా ప్రాధేయపడ్డారు, భగవాన్, నేను బాధపడుతున్నాను, దయచేసి సాయపడండి. భగవాన్ వెంటనే బదులిచ్చారు, ఈ కసరత్తులన్నీ ఆపేయి, ఆత్మవిచారణ కొనసాగించు. అది నిరపాయకరమైన, సులభమైన, సూటి అయిన, శక్తివంతమైన మార్గము సత్యాన్ని చేరుకోవటానికి. నంబియార్ నిద్ర నుండి లేచి రమణాశ్రమానికి వెళ్లారు. ఆయన హాలులోనికి పరుగున వెళ్లి భగవాన్కు నమస్కరించారు. యోగి శ్రీధర్ కూడా హాలులోనే ఉన్నారు. నంబియార్ శ్రీధర్కు హాలు బయటకు రావలసిందిగా సైగ చేశారు. నంబియార్ తన కలను గురించి శ్రీధర్కు చెప్పారు. శ్రీధర్ చాలా కృతజ్ఞతాపూర్వకంగా అన్నారు, ధన్యవాదములు. నేను ఎంతో బాధపడుతున్నాను. నేను భగవానును అడగాలనుకున్నాను, కానీ ధైర్యం చాలలేదు. నేను అడిగే స్థితిలో లేను. మీకు మరొక మారు ధన్యవాదములు. అద్భుతాల పట్ల ఆకర్షింపబడకూడదని, సూటి మార్గమైన ఆత్మ విచారణనే అనుసరించాలని ఈ కల ద్వారా నంబియార్ అర్థం చేసుకున్నారు. దైవం తన హృదయంలోనే ఉన్నట్లు అంతఃస్ఫురణ ద్వారా అర్థం చేసుకున్న నంబియార్ అంతరంగంలో దృఢంగా తయారైనారు. అలా ఆత్మానుభూతిని పొందిన క్షణాలలో ఆయన గొప్ప మహనీయుడైన సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి గీతాన్ని గుర్తు చేసుకునేవారు. ఓ ప్రభు, నేను నిన్ను కొత్త వస్తువు దేనిని కోరుటలేదు. నా సహజమైన ఆనంద స్థితిని నాకివ్వు. నంబియార్ నిరంతరం ఆ గీతాన్ని స్మరిస్తూ ఉండేవారు. అది సత్సంగం కోసం వెతకమని ఆయనను ప్రోత్సహించింది. ఆయన రమణాశ్రమంలో ఉన్నప్పుడు ఆయన పాత భక్తులైన చాడ్విక్, టి.పి. రామచంద్ర అయ్యర్, మునగాల వెంకట్రామయ్య, కుంజస్వామి, విశ్వనాథ స్వామి మొదలైన వారి సాంగత్యాన్ని కోరుకునేవారు. నిజానికి వారిని తనతో పాటు చెన్నై రమ్మని పట్టుబట్టేవారు. భగవాన్ సోదరులైన చిన్నస్వామి నంబియారును ఆశ్రమ నిర్వహణలో సహకరించవలసినదిగా కోరారు. నంబియార్ భగవాన్ వద్దకు వెళ్లారు. భగవాన్ తన ఆమోదాన్ని తెలిపారు. అప్పటి నుండి ఆశ్రమ ఆఫీసు వ్యవహారాలలో నంబియార్ చేయూతగా ఉన్నారు. ఆయన ఒకవైపు ఆత్మ విచారణ చేస్తూనే మరోవైపు ప్రాపంచిక వ్యవహారాలు చూస్తూ ఉండేవారు.
ఆయన తన వృత్తిని చాలా అడుగుమెట్టు నుండి మొదలుపెట్టి, అంటే ఉద్యోగాన్ని, చాలా ఉన్నత స్థితికి చేరుకున్నారు. ఆయన రాజకీయ నాయకులను, ప్రభుత్వ అధికారులను కలుసుకుంటూ ఉండేవారు. బాహ్యంగా చూడడానికి ఆయన ఎన్నో వ్యవహారాలతో సతమతమవుతూ ఉండేవారు. అయినప్పటికీ ఆత్మ విచారణలో సంపూర్ణంగా నిమగ్నమయ్యి, అదే అదే సమయంలో చురుకుగా బాహ్య వ్యవహారాలను నిర్వహించిన వ్యక్తిగా ఆయన ఒక ఉదాత్తమైన ఉదాహరణ. భగవాన్ పాల్ బ్రంటన్ కు చెప్పినట్లుగా ఆయనకు పనికి, జ్ఞానానికి మధ్య వైరుధ్యము లేదు. నంబియార్ ప్రతిక్షణము భగవాన్ పై ఆధారపడి ఉండేవారు. భగవాన్ నా గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు అని ఆయన స్నేహితులతో చెప్తూ ఉండేవారు. యుద్ధ సమయంలో ఆయన కుటుంబంతో సహా చెన్నైలో ఉంటూ ఉండేవారు. ఆయన ప్రభుత్వ అధికారి అయినప్పటికీ ఆయనకు కూడా వేరే ప్రదేశాలకు వెళ్ళి తిరిగి చెన్నై రావటానికి ఎంతో కష్టంగా ఉండేది. ఎందుకంటే సైన్యాన్ని చేరవేయవలసి ఉండటంతో రైళ్లన్నీ ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేవి. ప్రజలకు టికెట్ ముందుగా రిజర్వ్ చేసుకోవటం సాధ్యపడేది కాదు. ఒకరోజు నంబియార్ స్నేహితులలో ఒకరు, ఈవేళ మీరు చెన్నై ఎలా వెళ్ళగలరు? మొత్తం రైలంతా క్రిక్కిరిసిపోయి ఉంది అని సవాలు చేశారు. నంబియార్ పూర్తి విశ్వాసంతో బదులిచ్చారు, నా భగవాన్ నా విషయం చూసుకుంటారు అని. ఆయన స్నేహితుడు ఎగతాళి చేశారు, మీ పిల్లలతో కలిసి మీరు 5 ఉన్నారు. ఒకరే అయినట్లయితే ఎట్లానో ఒక పెట్టెలోకి తీసేసేవాళ్లము. నంబియార్ అంటూనే ఉన్నారు, నా భగవాన్ నన్ను చూసుకుంటారు, దిగులు చెందవద్దు. నంబియార్ విల్లుపురం వరకు వెళ్లి ఎక్స్ప్రెస్ రైలు కోసం వేచి ఉన్నారు. అది వచ్చినప్పుడు పూర్తిగా క్రిక్కిరిసి ఉన్నట్లు కనబడింది. వాళ్లను రైలు ఎక్కించడానికి సాదరంగా వచ్చిన స్నేహితుడు, నేనిలా జరుగుతుందని అంటూనే ఉన్నాను అన్నారు. నంబియార్ దృఢంగా అన్నారు, మీకు భగవాన్ గురించి తెలియదు. అలా అంటూనే ఇంజన్ వరకు వెళ్లారు. ఇంజన్ కు పక్కనే ఒక కొత్త తాళం పెట్టబడిన ఫస్ట్ క్లాస్ బోగి ఉన్నది. ఆయన ప్రభుత్వ అధికారి కావున ఆయన స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్లి ఆయనను ఆ బోగి తాళం తీయవలసినదిగా కోరారు. ఆ కుటుంబం ఆ బోగిని మొత్తాన్ని ఆక్రమించుకుంది. ఆయన ఎప్పుడూ ఈ సంఘటన గురించి మాట్లాడినా పారవస్యంలో మునిగి కన్నీరు కార్చేవారు. ప్రాపంచిక విషయాలైనా సరే భగవాన్ పై పూర్తి విశ్వాసముంచు. రైలులో జాగా, అంటే సీటు దొరకాలన్నా సరే, గణేశన్, ఇది అద్భుతమేమీ కాదు, అది పరిపూర్ణమైన విశ్వాసము మరియు కరుణ. కె నంబియార్ విధి నిర్వహణలో అమెరికాకు, ఇంగ్లాండ్కు పర్యటించారు. ఈ అన్ని పర్యటనలలోనూ భగవాన్ మార్గం చూసి భగవాన్ భక్తులను కలుసుకునేలా చేశారు. ఈ సంఘటనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆయన ఆ జ్ఞాపకాలన్నింటినీ ద గైడింగ్ ప్రెజెన్స్ ఆఫ్ భగవాన్, అంటే మార్గాన్ని చూపే భగవాన్ సన్నిధి అనే తన పుస్తకంలో పదిలపరిచారు. అమెరికా నుండి వస్తూ ఆయన మూవీ కెమెరా, కదిలే వాటిని ఫోటో తీసే కెమెరా, అంటే ఇప్పటి వీడియో కెమెరా లాంటిది తీసుకుని వచ్చారు. ఆ 1940వ దశకంలో భారతదేశంలో అది గొప్ప అద్భుతమైన వస్తువే. అది ఒక అద్భుతమైన వస్తువే కాదు, అది భగవాన్ పై చిత్రాలు తీయడానికి లభించిన గొప్ప వరము. అందువలనే భగవాన్ చిత్రాలను మనము చూడగలుగుతున్నాము. దానితో పాటుగా చార్లీ చాప్లిన్ సినిమా హాస్యరస భరితమైనది తీసుకుని వచ్చి భగవాన్ కు చూపించారు. నేను భగవాన్ పక్కనే కూర్చుని ఉన్నాను. భగవాన్ ఆ సినిమా చూస్తూ మనసారా నవ్వేశారు. ఆయన ఆ సినిమాని బాగా ఆనందించారు. అది చూసి నేను కూడా చార్లీ చాప్లిన్ అభిమానినైపోయాను. నంబియార్ ఆశ్రమానికి అందించిన మరొక సాయం ఏమిటంటే మాతృభూతేశ్వర ఆలయ నిర్మాణంలో సహకరించారు. సాధారణంగా ఒక ఆలయాన్ని ఒక స్థపతి ఆధ్వర్యంలో నిర్మిస్తాం. ఆయనకు ఆగమ శాస్త్ర విషయాలు, సాంప్రదాయకంగా ఎలా ఆలయాన్ని నిర్మించాలి అనే శాస్త్రము బాగా తెలిసి ఉంటుంది. వైద్యనాథ స్థపతి అనే ఆయనకు ఆలయ నిర్మాణ బాధ్యతను అప్పగించారు. కానీ నంబియార్ను కూడా పిలిపించారు. నంబియార్ భగవాన్ వద్దకు వెళ్లి
చిన్నస్వామి నన్ను ఆలయ నిర్మాణంలో సహకరించమంటున్నారు. నాకు ఆ విషయాలేమీ తెలియవు అని చెప్పారు. భగవాన్ పర్వాలేదు, ఆయనకు సాయపడండి అన్నారు. ఆయన నిర్మాణము పూర్తయి ఉత్సవాలన్నీ పూర్తయ్యాక ఒక ఫోటోగ్రాఫర్ను రప్పించి వారిద్దరి ఫోటోను తీయించారు. ఆ ఫోటోను చూసి భగవాన్ ఇలా వ్యాఖ్యానించారు: శాస్త్రీయమైన సాంప్రదాయక ఇంజనీరు, వైద్య, నాదస్థపతి, ఆధునిక స్థపతి నంబియారు కలిసి ఉన్నారు. 1950 ఏప్రిల్ నెలలో భగవాన్ పరిస్థితి క్షీణిస్తూ ఉన్నప్పుడు భగవాన్ దేహాన్ని ఎక్కడ సమాధి చెయ్యాలి అనే వివాదం ఏర్పడింది. భగవాన్ ఏ అభిప్రాయాన్ని వెల్లడించనప్పటికీ ఆయన ఆ ప్రదేశం గూర్చి ఒక నిర్ణయం తీసుకున్నట్లు కనిపించారు. భగవాన్ చనిపోయిన రోజు రాత్రి నంబియార్కు ఒక స్పష్టమైన కల వచ్చింది. ఆయన స్వప్నంలో భగవాన్ నా తాతగారైన నిరంజనానంద స్వామితోనూ తండ్రిగారైన వెంకటుతోనూ తలుపులు వేసి ఉన్న గదిలో సమావేశమైనారు. ఆ తలుపు ఓరగా తెరిచి ఉన్నది. గుమ్మం బయట నిలబడి ఉన్న నంబియార్ను లోపలికి పిలవమన్న భగవాన్ కంఠం వినిపించింది. భగవాన్ అప్పుడు ఒక డ్రాయింగ్ గీసి వారందరినీ ప్రస్తుతం భగవాన్ సమాధి ఉన్న చోటుకు తీసుకుని వెళ్లారు. ఇప్పుడు సమాధి ఉన్న చోటున నిర్మించాలని మిగిలిన వారు అనుకోలేదు. ఒక కర్ర సాయంతో భగవాన్ తన సమాధి ఎక్కడి ఉండాలో గీచి చూపించారు. నంబియార్ నిద్రలేచి మా తాతగారితోనూ మిగిలిన వారితోనూ తన స్వప్నం గురించి తెలిపారు. వాళ్ళు ఆయన మాటలను త్రోసిపుచ్చి, నువ్వు నీ కలలును, మేము నీ కల గురించి వినబోవట్లేదు. మేము ఏ చోటులో అయితే కట్టాలని నిర్ణయించుకున్నామో అక్కడే నిర్మిస్తాము. మీరు జోక్యం చేసుకోనక్కరలేదు. మీరు ఇతరులతో మీ కలను గూర్చి చెప్పనవసరం లేదు. వాళ్ళు ఆయన కల గురించి ఆయనను అపహాస్యం చేశారు. వాళ్లకు అన్నంగడ్డ దానంతటదే జారిపోవటం అనే మాటల వెనుక ఉండే శక్తి గురించి అవగాహన లేదు. మా తాతగారు ఆయనను సవాలు చేశారు, మీరు అక్కడ సమాధి నిర్మించాలంటే నా శవం మీదే నిర్మిస్తారు అని. కానీ టౌన్లోని ప్రముఖులందరూ అన్నామలై పిళ్ళై ఆధ్వర్యంలో వచ్చి నంబియార్ కలలో చూచిన ప్రదేశంలోనే సమాధిని నిర్మించవలసిందిగా చెప్పారు. ఏ కారణం లేకుండానే. వారి ఎంపికకు లేదా నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండవలసి వచ్చింది, మా తాతగారితో సహా. నంబియార్ గురించి ఒక వ్యక్తిగతమైన సంగతి చెప్పాలనుకుంటున్నాను. నేను ముంబైలో పని చేసేటప్పుడు నాకొక వింత ఆధ్యాత్మిక అనుభవం కలిగింది. నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి వారణాసికి పారిపోయాను. నేనెక్కడ ఉన్నానో ఎవ్వరికీ తెలియదు. ప్రతి వారు నేనేమైపోయానోనని ఆశ్చర్యపోతున్నారు. నేను 6 రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాను. నంబియార్ ఒక ప్రైవేట్ కంపెనీలో చీఫ్ ఇంజనీరింగ్గా చేస్తున్నారు. ఆయనకొక స్వప్నం వచ్చింది. భగవాన్ ఆయన కలలో కనిపించి నేను బోర్లా పడుకుని ఉన్నట్లు, నా వీపు మీద పెద్ద పుండు ఉన్నట్లుగా చూపించారు. భగవాన్ ఆయన చేతిని నా వీపుపై ఉంచి, నంబియార్, గణేశన్ను చూడు, అతనికి ఇది ఉన్నది. నేను అతన్ని కాపాడబోతున్నాను. ఆయన తన చేతిని తీసివేయగానే ఆ పుండు మాయమైంది. ఆయన అప్పుడు నంబియార్, వెళ్ళి వెంకటుకు చెప్పు, గణేశన్కు బాగవుతాడని. నేనతన్ని కాపాడాను. సరిగ్గా అదే జరిగింది. భగవాన్ కృప వల్లనే నేనీనాడు ఏ పాత భక్తులైతే భగవాన్ పవిత్ర పాదాలను ప్రస్తుతించారో వారిని నేను ప్రస్తుతించగలుగుతున్నాను. నంబియారుకు నేను అణుకువతో ప్రణామాల్ని అర్పించుకుంటున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय.